అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ అయినాపురపు రామలింగేశ్వరరావు. నేను డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, ఇస్రో, శ్రీహరికోటలో స్పేస్ సెంటర్ స్కూల్లో గత 35 ఇయర్స్గా టీచర్గా వర్క్ చేస్తున్నాను. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్గా. ఈ రోజున మన సమాజంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్లో అతి ముఖ్యమైన సమస్య చాలామందికి పిల్లల్ని ఏ విధంగా ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి అనేది ప్రతి తల్లిదండ్రులకు కూడా పెద్ద సమస్యగా మారిపోయింది. ఎస్, ఇట్ హ్యాస్ బికమ్ వెరీ బిగ్ ప్రాబ్లం ఇన్ ఆల్ ద ఫ్యామిలీస్. అంతేకాకుండా చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల యొక్క పెర్ఫార్మెన్స్, ఎడ్యుకేషన్లో ఉన్న పెర్ఫార్మెన్స్ని చూసి, వాళ్ళ పిల్లల యొక్క బిహేవియర్ని చూసి చాలా ప్యానిక్ అవడం, చాలా టెన్షన్ పడుతూ ఉండడం, ఈ పిల్లల ద్వారా తల్లిదండ్రులకి అనేకమైన సైకలాజికల్ ప్రాబ్లమ్స్, మానసిక రుగ్మతలు రావడం, తర్వాత ప్రెషర్స్, తర్వాత విధంగా ఒత్తిళ్ళు వచ్చి అనారోగ్యానికి బీపీ, షుగర్స్ ఇవన్నీ కూడా రావడం జరుగుతున్నాయి. కారణం ఏంటంటే ఇక్కడ పేరెంటింగ్ అనేది మరియు పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడం అనేది ఒక సైంటిఫిక్ మెథడ్. మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్, దో దే ఆర్ ఎడ్యుకేటెడ్, వాళ్ళు మంచి చక్కగా చదువుకున్నప్పటికీ వాళ్ళకుండే పని ఒత్తిడి వల్ల కానీ, వాళ్ళు సరైన టైంని పిల్లలకి కేటాయించలేకపోవడం వల్ల కానీ, సరైన పద్ధతుల్లో వాళ్ళ పిల్లలకి సరిగ్గా టీచ్ చేయలేక, వాళ్ళు అనుకున్న టార్గెట్స్ని పిల్లలు అచీవ్ చేయకపోవడం వల్ల వారికి ఉండే టెన్షన్ అంతా పిల్లల మీద చూపెట్టి, ఆ పిల్లలు ఎప్పుడైతే తమ యొక్క మాట వింటలేదో లేదా వాళ్ళు ఎదురుగుండానే ఏడవడం మొదలు పెడతారో, వాళ్ళ అసమర్థతని గుర్తు చేసుకుంటూ చాలామంది పేరెంట్స్ వై వీఆర్ అనేబుల్ టు డూ సంథింగ్ ఫర్ అవర్ చిల్డ్రన్ అనే బాధపడుతూ అనేక రకమైన టెన్షన్ని పడడం, మరియు పక్క వాళ్ళతో చెప్పుకుని బాధపడుతూ వాళ్ళ దగ్గర చులకనవడం, ఈ రకంగా అనేక సమస్యలు పిల్లల చదువుల వల్ల మనం ఈ రోజుని పేరెంట్స్ అనుభవించడం అనేది మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. అది ఎంతవరకు వెళ్ళిపోతుందంటే, ఇక్కడ ఎడ్యుకేటెడ్ పేరెంట్సే కాదు, మామూలుగా అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్, తర్వాత టాప్ ఇంటెలిజెంట్ పేరెంట్స్ కూడా, వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని కరెక్ట్గా తర్ఫీదు ఇచ్చి చక్కగా చదివించే స్థితిలో లేకపోవడం అనేది చాలా ఒక శోచనీయమైన విషయం. ఇక్కడ ఈ వీడియోలో ఐ వాంట్ టు, విత్ మై ఎక్స్పీరియన్స్, 35 years experience in different levels, that I am working in one of the prestigious schools in India, that is the Space Center School run by Department of Space, Sriharikota, ISRO. With my observations, just I want to bring to you how to solve these problems. ఎందుకంటే మనం అల్టిమేట్గా మనం సంపాదించిన ఈ డబ్బు కానీ, మనం సాధించిన విజయాలు కానీ మన నెక్స్ట్ జనరేషన్స్ దాన్ని పాస్ చేయాలి, నెక్స్ట్ మనకన్నా ఎక్కువగా వాళ్ళ అభివృద్ధిలోకి తీసుకురావాలి అని మినిమం కోరికొనడం అత్యంత సహజం. చాలామంది పేరెంట్స్ కూడా మా దగ్గరికి వస్తుంటారు, సార్ నేను చాలా కష్టపడ్డాను, ఈరోజు వరకు చాలా కష్టపడి ఈ స్థితికి వచ్చాను, నా పిల్లలకి నేను పడ్డ కష్టం వాళ్ళకి రాకూడదని చెప్పి ఎవ్రీథింగ్ నేను ఐఎమ్ గివింగ్, నాకు కావాల్సిన నేను పొందలేను అన్నీ కూడా మా పిల్లలకి ఇస్తున్నాను, కానీ దే ఆర్ అనేబుల్ టు స్టడీ, దే ఆర్ అనేబుల్ టు కమ్ టు మై ఎక్స్పెక్టేషన్స్ అని చాలామంది చెప్తూ ఉంటారు. ఎస్, ఆ పేరెంట్స్ పడుతున్న బాధ ఖచ్చితంగా 100% కరెక్టే, వాళ్ళ మనోవేదన కరెక్టే. కానీ everybody, most of the parents to whom I observed, and being a counselor and personality development trainer, I have received a lot of
ఫోన్ కాల్స్ అండ్ మెనీ పీపుల్ దే కన్సల్టెడ్ మీ. వాళ్ళు వచ్చి నాతో కూడా కన్సల్ట్ చేసి ఈ విషయాల మీదే చర్చించడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ చాలామంది పేరెంట్స్ దగ్గర నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద ప్రాబ్లమ్స్. ఎస్, మై బాయ్ ఈజ్ నాట్ స్టడీయింగ్ వెల్, హీ ఈజ్ నాట్ స్కోరింగ్ వెల్ అండ్ హీ ఈజ్ నాట్ అండర్స్టాండింగ్ ద సబ్జెక్ట్. ఈ రకంగా అనేక ప్రాబ్లమ్స్ పైనే వాళ్ళ దృష్టిని పెడుతున్నారు. కానీ ఆ ప్రాబ్లమ్ని హౌ టు సాల్వ్ అనేది ఒక్కసారి వాళ్ళకి ఆలోచిస్తే వాళ్ళకున్న మేధావితనంతో అతి ఈజీగా వీటిని సాల్వ్ చేయగలిగే కెపాసిటీ చాలామంది పేరెంట్స్కి ఉంది. కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళకున్న బిజీనెస్ వల్ల కానీ వాళ్ళు ఆ యాంగిల్లో దే ఆర్ అనేబుల్ టు కాన్సన్ట్రేట్ అండ్ దే ఆర్ సింప్లీ దే అండ్ దేర్ స్పౌస్ both simply they are fighting each other and on the problems, and both if they sit and discuss about the solutions, I hope it is not a big thing for most of the parents. కాబట్టి ఇక్కడ చాలామంది పేరెంట్స్ చాలామంది మా గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ ఇవ్వాలన్న వెంటనే వాళ్ళు తప్పకుండా సార్ మా పిల్లల్ని పంపిస్తామని చెప్తారు. కానీ వాట్ ఐ అండర్స్టూడ్ ఫస్ట్ నౌ ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న సమస్యల్ని చాలా మటుకు సాల్వ్ చేయడానికి మొట్టమొదట మనం గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది పేరెంట్స్. ఎందుకంటే పిల్లల్ని చక్కగా వాళ్ళని మోల్డ్ చేయడం, వాళ్ళని చిన్నప్పుడు ఏ విధంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా కరెక్ట్గా మన అనుకున్న రీతిలో వాళ్ళకి ఉన్న అభిరుచులకు అనుగుణంగా వాటిని తీర్చిదిద్దడం అనేది ఒక సైంటిఫిక్ మెథడ్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ ఫాలోయింగ్ రూట్ మెథడ్స్. వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ మదరు ఫాదరు చేసిన పద్ధతిలోనే వాళ్ళు వాళ్ళ పిల్లల మీద చేయడం, అవి సరిగ్గా ఫలితాలు రాకపోవడంతో వాళ్ళు చాలా ప్యానిక్ అవ్వడం చేస్తూ ఉన్నాం. తర్వాత ఏంటంటే ఇక్కడ చాలామంది పేరెంట్స్ జస్ట్ వాళ్ళు ఏంటంటే మాకు ఏ కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ నా పిల్లవాళ్ళలో నేను తీర్చుకోవాలి, వాళ్ళకి అనుకున్న దానికన్నా ఎక్కువ ఇచ్చేయాలి, అనుకున్న దానికన్నా ఎక్కువగా మనం ఆశించాలి అనే చాలా దురాశతో ఆ పిల్లల యొక్క కెపాసిటీ తెలియకుండా వాళ్ళ పిల్లల మీద ఫోర్స్ పెట్టి వాళ్ళ బాల్యాన్ని అంతా పాడి చేస్తున్నారేమో అని చెప్పి చాలా సందర్భాల్లో చాలా పేరెంట్స్ యొక్క కేసెస్ స్టడీ చేసిన తర్వాత నాకు అర్థమైంది. ఎస్, దట్ ఈస్ ట్రూ ఆల్సో. లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్ విత్ మీ. So that is why, my dear friends, I want to become, I want to make the parents to feel happy and to solve their problems. దానికి నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి ఈ వీడియో చేసి నా ద్వారా కొంతైనా పేరెంట్స్కి సహాయం చేయాలని చెప్పి ట్రై చేస్తున్నాను. ప్రస్తుతం ఈ వీడియోలో విల్ సీ ద ప్రీ ప్రైమరీ అండ్ కిండర్ గార్డెన్, ప్రీ ప్రైమరీ అండ్ ప్రైమరీలో ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్లో చిల్డ్రన్ మనం హౌ టు మేక్ దమ్ టు బికమ్ ఏ గుడ్ స్టూడెంట్, దాని గురించి మనం ఫస్ట్ ఇప్పుడు చూద్దాం. చాలామంది మనం పేరెంట్స్కి వాళ్ళ పిల్లలు ఫస్ట్లో స్కూల్లో చేర్పించినప్పుడు ఐదర్ ఇట్ మే బి ఎల్కేజీ ఆర్ యూకేజీ ఆర్ ఫస్ట్ సెకండ్ కొన్ని కూడా ఒక సెగ్మెంట్ ఆ 4 క్లాసెస్ ఆ పిల్లలు చాలా టెండర్గా ఉంటారు, చాలా చిన్న పిల్లలు. జనరల్గా ఏంటంటే ఇక్కడ చాలామంది పేరెంట్స్ వచ్చి అడుగుతారు, మా పిల్లలు అక్కడ స్కూల్లో చెప్పినవి ఏవి రాయట్లేదండి, తర్వాత వాళ్ళు సరిగ్గా టీచర్స్ చెప్పినవి కూడా వచ్చి మా ఇంట్లో చెప్పట్లేదు, దే ఆర్ బికమింగ్ డల్లర్స్ అండ్ వీఆర్ అనేబుల్ టు కోచ్ దెమ్ ఆర్ వీఆర్ అనేబుల్ టు టీచ్ దెమ్ అని చెప్పి చిన్న పిల్లలు వాళ్ళని తీసుకొచ్చి మా దగ్గర చూపెట్టినప్పుడు కౌన్సిలర్గా ఆ పిల్లలు దే వోంట్ కేర్ అబౌట్ దేర్ పేరెంట్స్ కంప్లైంట్. సింప్లీ వాళ్ళు ఆడుతాం, చూసారు వీడు ఎలా నవ్వుతున్నాడో అని చెప్తుంటే అని చెప్పి ఇంకా ఇరిటేట్ అయిపోవడం జరుగుతుంటుంది పేరెంట్స్. కారణం ఏంటంటే పిల్లలు ఆ పర్టికులర్ ఏజ్లో దేర్ మెంటాలిటీ విల్ బి వెరీ 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 సాఫ్ట్ అండ్ దే వాంట్ టు ఎంజాయ్. రియలీ దట్ ఈజ్ ద ఏజ్ టు ఎంజాయ్. యాక్చువల్గా పేరెంట్స్ ఏంటంటే ఫస్ట్ సెకండ్ ఎల్కేజీ యూకేజీ ఇట్ ఈజ్ వన్ సెగ్మెంట్. ఈ సెగ్మెంట్లో పిల్లలు మీద ఎక్కువ మార్కుల గురించి కానీ వాళ్ళకు రావాల్సిన నాలెడ్జ్ మీద కానీ ఎక్కువగా మనం కాన్సన్ట్రేట్ చేయగలం. మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఈజ్ మోస్ట్ ఆఫ్ ద టీచర్స్ దే ఆర్ నాట్ వెల్ ట్రైన్డ్ ఇన్ ద పర్టికులర్ ఏరియా. అంటే ఎల్కేజీ యూకేజీ
ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ చిల్డ్రన్కి చెప్పగలిగే నా ట్రైనింగ్ తీసుకున్న టీచర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. ఎస్పెషలీ కొంచెం ఎక్కువ కార్పొరేట్ స్కూల్స్ వాళ్ళు దే విల్ టేక్ సమ్ స్పెషల్ ట్రైనింగ్ పీపుల్. బట్ అన్ఫార్చునేట్లీ మోస్ట్ ఆఫ్ ద ప్రైవేట్ కాన్వెంట్స్ అండ్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాలో ఉన్న ఒక టైప్ ఆఫ్ స్కూల్స్లో అయితే ట్రైన్డ్ టీచర్స్ దే ఆర్ నాట్ దేర్. ఎస్పెషల్లీ ఈ చిన్నపిల్లల్ని కరెక్ట్గా మనం వాళ్ళకి టీచ్ చేయడానికి చాలా స్కిల్స్ కావాలి. కారణం ఏంటంటే దే ఆర్ జస్ట్ ఒక టెండర్ ప్లాంట్. మనం ఏ రకంగా వాళ్ళని వంచగలిగితే ఆ రకంగా వాళ్ళు ఉంచుతూ ఉంటారు. ఇక్కడ జనరల్లీ మోస్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషనిస్ట్ సైకాలజిస్ట్ దే సే ఆల్ ద చిల్డ్రన్ ఆర్ హ్యావింగ్ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ ఐక్యూ లెవెల్స్. ఇక్కడ ఒకడు బాగా చదవడం ఒకడు తక్కువ చదవడం అనేది ఇక్కడ జనరల్గా ఇట్ వోంట్ హ్యాపెన్. ఆ ఏజ్లో ఏంటంటే పిల్లలు బాగా ఆడుకోవాలి. ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే పిల్లలు చాలామంది రియల్లీ టీచర్ ట్రైనింగ్లో కూడా మాకు చెప్తారన్నమాట. దే ఆర్ లైక్ గాడ్స్, మోర్ దాన్ గాడ్స్ ఐ కెన్ సే దిస్ ఇది పర్టికులర్ సెగ్మెంట్. ఎల్కేజీ యూకేజీ తర్వాత ప్లస్ ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్లో చిల్డ్రన్ దే ఆర్ మోర్ దాన్ గాడ్స్. ఎందుకంటే వాళ్ళు ఎంత అమాయకత్వంగా వాళ్ళు ఇన్నోసెంట్గా ఉంటారంటే ఈవెన్ టీచర్ కోపం ఇచ్చినా లేదంటే ఒక రకంగా ఒక కొట్టినా కూడా ఆ పిల్లలు ఏ రకంగా ఫీల్ అవ్వరు. ఇమ్మీడియట్గా వచ్చేసి సార్ 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 లేదా మేడం మేడం అని చెప్పి ఆ టీచర్ చుట్టూరా దే విల్ ఎక్స్క్యూజ్. అంటే అసలు వాళ్ళకి అయ్యో టీచర్ కొట్టారు మనకి పనిష్మెంట్ ఇచ్చారు అనేది కూడా ఉండదు. బట్ దే ఆర్ వెరీ ప్లెయిన్ టు క్వశ్చన్ ఆల్సో. మేడం మీరు కోపంగా ఉన్నారా? వై ఆర్ యూ సో యాంగ్రీ? ఈరోజు ఈ చర్య ఎందుకు? దే ఆర్ ఓపెన్ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్ వితౌట్ ఎనీ ఫియర్. సో అటువంటి అట్మాస్ఫియర్ అంటే ఇక్కడ ర్యాపోర్ట్ డెవలప్ చేయడం అనేది ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ అండ్ సెకండ్లో చాలా చాలా ఇంపార్టెంట్. అక్కడ పిల్లలు చాలామంది కోరుకునేది అంటే తల్లిదండ్రుల నుంచి టీచర్ల నుంచి ప్రేమ కోరుకుంటారు. విత్ లవ్ అండ్ ఎఫెక్షన్ వీ కెన్ డూ మెరాకిల్స్ ఎట్ దిస్ స్టేజ్. అంటే ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజెస్లో మనం పిల్లలకి ప్రేమ నేర్పాలి. ప్రేమించాలి. వాళ్ళని ఎంత బాగా ప్రేమించాలంటే మనం లేకపోతే చాలామంది పిల్లలు స్కూల్కి వెళ్ళమంటే ఏడుస్తారు, నేను వెళ్ళను అని చెప్పి. ఫ్రెండ్స్, ఇక్కడ రాంగ్ ఈజ్ నాట్ విత్ చైల్డ్, ఇట్ ఈజ్ విత్ ఎయిదర్ పేరెంట్స్ ఆర్ టీచర్. ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ అండ్ సెకండ్ స్టాండర్డ్ ఆ లెవెల్లో స్టూడెంట్స్ ఎలా ఉండాలంటే నెక్స్ట్ మార్నింగ్ ఎప్పుడవుతుందా, వెన్ ఐ షుడ్ గో టు ద స్కూల్ అనే అట్మాస్ఫియర్ మనం టీచర్ స్కూల్ క్రియేట్ చేయగలిగితే పేరెంట్స్ కూడా రియల్లీ ఇట్ మస్ట్ బి లైక్ దట్. దానికి ఏంటంటే చాలామంది టీచర్స్ ఏం చేస్తారంటే రేపు నువ్వు హోంవర్క్ తీసుకురాబోతే నీకు పనిష్మెంట్ ఇస్తాను, లేదంటే నీకు మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఆల్సో దే విల్ గివ్ రాంగ్ సిగ్నల్స్. సపోజ్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ లైక్ దిస్ టుమారో మార్నింగ్ ఇట్ సెల్ఫ్ ఐ విల్ సెండ్ టు స్కూల్, దట్ స్కూల్కి పంపించడం అనేది ఒక పనిష్మెంట్గా పిల్లలకి వాళ్ళు ఫీడ్ చేస్తూ ఉంటారు అన్నమాట. అదేవిధంగా టీచర్స్ కూడా రేపు ఇది చేసుకురాకపోతే నేను పనిష్మెంట్ అనేది స్కూల్కి వెళ్తే నీకు పనిష్మెంట్ వస్తుంది అనే ఒక భావన పిల్లల్లో ఎప్పుడైతే మనం కలుగు చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా పిల్లలకు కూడా స్కూల్కి పంపించడం అంటే మాకు ఒక పనిష్మెంట్ అనే భావం వాళ్ళు వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి మై డియర్ టీచర్స్ అండ్ పేరెంట్స్, హియర్ స్కూల్ అనేది ఒక అద్భుతమైన ప్లేస్ అని, అక్కడ మనం సరదా అక్కడ ఈ స్టేజ్లో పిల్లలు అందరూ కూడా చక్కగా నేర్చుకున్న వాళ్ళ పిల్లలతోటి అన్నీ చక్కగా నేర్పించుకోవడానికి, తర్వాత వాళ్ళు చక్కగా సత్కాలక్ష వినడానికి విత్ అదర్ స్టూడెంట్స్ ఒక మంచి ప్లేస్ అనే భావన పిల్లల్లో చాలామంది పేరెంట్స్ కానీ టీచర్స్ కలుగజేసే టైప్లో వాళ్ళు ఈరోజు అట్మాస్ఫియర్ లేదు. కాబట్టి ఫస్ట్ థింగ్ యూ లవ్ యువర్ చైల్డ్. కారణం ఏంటంటే వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి చెప్పండి, పాజిటివ్గా చెప్పాలి. స్కూల్ అనేది ద పర్పస్ ఆఫ్ ద స్కూల్ గోయింగ్ ఇది అని చెప్పి చెప్పాలి తప్ప స్కూల్కి వెళ్ళడం వల్ల నీకు పనిష్మెంట్ దొరుకుతుందని ఎప్పుడైతే ఆ భావన పిల్లల్లో మనం క్రియేట్ చేస్తామో ఆటోమేటిక్గా ఏంటంటే పిల్లలకి స్కూల్ నన్ను పంపిస్తున్నారంటే అక్కడికి ఒక పనిష్మెంట్గా నన్ను పంపిస్తున్నారు అని వాళ్ళకి అనిపిస్తుంది అన్నమాట. తర్వాత ఇక్కడ లవ్ అనేది ఎందుకు చెప్తున్నానంటే పేరెంట్స్ నుంచి టూ మచ్ లవ్ దే ఎక్స్పెక్ట్. వాళ్ళు అమ్మని కానీ నాన్నని కానీ మోర్ దాన్ హీరో అని హీరోయిన్ కింద వాళ్ళు భావిస్తారు. కాబట్టి దే ఫీల్ దే ఆర్ వెరీ మచ్ సేఫ్ ఇన్ ద హ్యాండ్స్ ఇన్ ద షోల్డర్స్ ఆఫ్ పేరెంట్స్ అని వాళ్ళకి భావన కలుగుతుందన్నమాట.
అందునండి చాలామంది పిల్లలు కూడా చెప్తూ ఉంటారు, ఎనీథింగ్ హ్యాపీనెస్ ఐ విల్ టెల్ టు మై ఫాదర్ అంట. అంటే ఫాదర్ ఎంత బలహీనుడైనా కూడా, అతని దగ్గర డబ్బులు లేకపోయినా కూడా వాళ్ళ దృష్టిలో ఇది హీరో. కాబట్టి ఆ పేరెంట్స్ అనేది వాళ్ళకి దృష్టిలో ఏంటంటే హీరో కింద ఉంటుంది. అందువల్ల పిల్లల్ని వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ, స్కూల్ నుంచి వచ్చినప్పుడు కానీ, ఇంట్లో ఉన్నప్పుడు కానీ వాళ్ళు పేరెంట్స్ వాళ్ళకి చక్కటి లవ్ వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళని మాట వినాలి. తర్వాత వాళ్ళు చెప్పేవన్నీ విని ఎంకరేజ్ చేస్తూ ఉంటే డెఫినెట్గా పేరెంట్స్ తోటి వాళ్ళకి ఎఫెక్షన్ పెరుగుతుంది. అదేవిధంగా టీచర్స్ కూడా దే షుడ్ నాట్ పనిష్ దెమ్ ఎట్ దిస్ స్టేజ్. వాళ్ళ చక్కగా ఏంటంటే ప్రేమతోటి వాళ్ళు తప్పు చేసినా కూడా రైట్ చేసిన వాళ్ళతోటి కలిపి వాళ్ళని చక్కగా ప్రేమతోటి వాట్ ఎవర్ వి టీచ్ డెఫినెట్లీ దే విల్ 100% సక్సీడ్ ఇన్ దట్ పర్టికులర్ స్టేజ్. నెక్స్ట్ వన్ ఏంటంటే వీ షుడ్ అండర్స్టాండ్ ద ఫీలింగ్స్ ఆఫ్ చిల్డ్రన్. ఇక్కడ ఏంటంటే చాలామంది చాలా పిల్లలు ఒక్కొక్కసారి ఏడుస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి వాళ్ళు సరిగ్గా తమ యొక్క ఫీలింగ్ సరిగ్గా తెలియలేక బికాజ్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. అటువంటప్పుడు ఫస్ట్ వాళ్ళు పిల్లలు కానీ ఏమైనా బాధపడుతున్నప్పుడు కానీ వాళ్ళ యొక్క ఫీలింగ్స్ చెప్పినప్పుడు కానీ ఎయిదర్ పేరెంట్స్ ఆర్ టీచర్స్ దే షుడ్ అండర్స్టాండ్. అనదర్ థింగ్ ఏంటంటే చాలామంది పెద్దవాళ్ళు మన పేరెంట్స్లో చూస్తుంటే ఐ ఆమ్ ఎల్డర్, సో వాట్ ఎవర్ ఐ సే దే స్టూడెంట్స్ షుడ్ హియర్ అనే భావంతో ఉంటారు. అదేవిధంగా టీచర్స్ కూడా నాకే సమాధానం చెప్తున్నావా అనే పద్ధతిలో వాళ్ళు పిల్లల్ని భయపడడం జరుగుతుంది. ఇక్కడ ఈ స్టేజ్లో ఏంటంటే పిల్లలకి దట్ టైప్ ఆఫ్ superiority or inferiority should not be there. Why? Because here the children they feel more affection, more what we call in feeling. అంటే వాళ్ళ పేరెంట్స్ నుంచి కానీ వాళ్ళ యొక్క టీచర్స్ నుంచి కానీ చక్కటి వాళ్ళ కలగోలుపు వాళ్ళు చాలా భావిస్తారన్నమాట. ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోమని ఇక్కడ చెప్తానంటే దానికి ఒక చిన్న ఉదాహరణ ఇట్ హ్యాపెండ్ ఇన్ వన్ ఆఫ్ ద స్కూల్స్ మీకు ఇక్కడ తెలియజేస్తాను. ఎందుకంటే పిల్లలు చాలా వాళ్ళకి బాధ ఉంటేనే కానీ జనరల్గా ఏంటంటే వాళ్ళ ఎక్స్ప్రెస్ చేయరన్నమాట. జనరల్గా అటువంటి దాన్ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇక్కడేంటి ఒకసారి ఏమైందంటే ఒక పిల్లవాడు పాపం వాళ్ళ మదరు పొద్దుటే మార్నింగ్ టైంలో ఏంటంటే స్కూల్కి టైం అయిపోతుంది 8 o'clock అయ్యేటోడికి పిల్ల ఏడవడం మొదలుపెట్టేటోడికి ఇమీడియట్గా పేరెంట్కి ఉండే టెన్షన్ పేరెంట్ ఉంటుంది కాబట్టి షీ అరేంజింగ్ ఆల్ ద వాట్ వీ కాల్ ఆ టిఫిన్ తర్వాత బాక్స్ అన్నీ అరేంజ్ చేస్తాను. తండ్రి ఏం చేశాడంటే ఒక షూ వేసాడు. ఆ షూ వేసిన టైంలో అంటే అప్పటి నుంచి మొదలుపెట్టింది ఏడుపు మాట. అమ్మాయి ఎంతలా ఏడుస్తుందంటే నో 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 అని ఆ పాపం చెప్పలేకపోతుంది ఎల్కేజీ గర్ల్. అప్పుడు ఇమ్మీడియట్గా షీ స్టార్టెడ్ వీపింగ్. దట్ జనరల్గా మదర్ అంటే చాలామంది చిన్నపిల్లలు వాళ్ళు ఎక్కువగా దే విల్ ఫియర్. ఇక్కడ మదర్ ఏం చేసిందంటే నువ్వు ఇలా ఏడిచావంటే ఇప్పుడే నేను తీసుకెళ్ళి వ్యాన్లో పడేస్తానని చెప్పి భయపెట్టేవాడికి అమ్మాయి ఏడుపు మాటలా. ఇప్పుడు వెంటనే ఏంటంటే ఈ లోపల వ్యాన్ వచ్చి హార్న్ కొట్టేటోడికి ఆ పిల్లల్ని తీసుకెళ్ళి జస్ట్ దే డంప్డ్ ఇన్సైడ్ ద వాట్ వీ కాల్ ఇన్సైడ్ ద వ్యాన్. అక్కడ కూడా అలా ఏడుస్తూనే ఉంది. షీ వెప్ట్ అలా ఏడుస్తూ స్కూల్ వరకు వెళ్ళిన తర్వాత స్కూల్లో కూడా టీచర్స్ ఊరుకోరు కదా, వాళ్ళు కూడా ఎందుకు ఏడుస్తున్నావు అని గట్టిగా ఒక పెద్దం పట్టుకుని పెట్టేటికి షీ డి నాట్ స్టాప్. ఆఫ్టర్ సమ్ టైమ్ దే అబ్జర్వ్డ్ దట్ ఫ్రమ్ ద షూ ద బ్లడ్ డ్రాప్స్ స్టార్టెడ్ కమింగ్. ఆ పాప ఆ జోళ్లలోంచి బ్లడ్ డ్రాప్స్ రావడం మొదలుపెట్టాయి. ఇమ్మీడియట్గా టీచర్ ఏం చేసిందంటే షూ ఇప్పేటోడికి దాంట్లోంచి 2 తేలు పిల్లలు బయటికి రావడం గమనించింది. అంటే ఇక్కడ ఏంటంటే ఆ షూ వేసినప్పుడు ఆ షూ లోపల 2 తేలు పిల్లలు ఉన్నాయి, అవి కొట్టడం మొదలెట్టాయి. మరి దాంతో పాపం అమ్మాయి పెయిన్ తోటి ఏడవడంతో ఆ పెయిన్ అండర్స్టాండ్ చేసుకోలేక ఆ అమ్మాయిని భయపెట్టడం జరిగింది. కానీ అల్టిమేట్లీ దే ఫౌండ్ దట్ ద గర్ల్ ఈజ్ వీపింగ్ జస్ట్ బికాస్ ఆఫ్ దట్ పెయిన్. అప్పుడు ఇమీడియట్లీ దే కాల్డ్ దేర్ పేరెంట్స్ అండ్ ఇమీడియట్లీ దే స్టార్టెడ్ hugging that girl and they are doing lot of this and that. See all these things why I am saying ఇక్కడ చిన్నపిల్లలు జనరల్గా ఏంటంటే వాళ్ళు ఏమైనా ఏడ్చినా లేదంటే వాళ్ళ యొక్క బాధ చెప్పుకున్నా కూడా ఫస్ట్ పేరెంట్స్ అండ్ టీచర్స్ దే షుడ్ హియర్ వై దే ఆర్ టెలింగ్ దట్ అండ్ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్. అది మనం అండర్స్టాండ్ చేసుకోకపోతే మనం పిల్లల్ని సరిగ్గా వాళ్ళ యొక్క ప్రేమని ఆప్యాయతని తర్వాత ప్రోగ్రెస్ ఇన్ దేర్ ఎడ్యుకేషన్ వీ కెనాట్ ఎక్స్పెక్ట్. అందువల్ల ఏంటంటే ఇక్కడ మనం అందుకే చెప్తారన్నమాట ఎడ్యుకేషనలిస్ట్ గ్రేట్ ఎడ్యుకేషనిస్ట్ వాట్ ఈస్ సేస్ వెన్ వీఆర్ టీచింగ్ ఏ స్టూడెంట్ ఎట్ దిస్ లెవెల్ ఆర్ ఏ పేరెంట్ వెన్ దే ఆర్ టేమింగ్ దీస్ చిల్డ్రన్ అట్ దిస్ స్టేజ్ దే షుడ్ కమ్ డౌన్ టు దేర్ స్టేజ్. అంటే వాళ్ళు అక్కడ కూడా వాళ్ళు చిన్నపిల్లలుగా భావించి
ఆ చిన్నపిల్లలకి ఏ అవసరాలు ఉన్నాయి, వాళ్ళ చిన్నప్పుడు ఏ స్టేజ్లో ఏ రకాలని అనుభూతుల్ని, ఏ రకమైన థింగ్స్ దే ఆర్ ఎక్స్పెక్టెడ్ చేస్తారో అటువంటివి వాళ్ళు కూడా ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళు వాటి గురించి తెలుసుకుని ఆ పిల్లల స్టేజ్కి, వాళ్ళ ఏజ్కి వాళ్ళు కూడా కిందకి దిగి వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళని దగ్గరికి చేర్చుకున్నప్పుడే మనకి 100% ఆ పిల్లల నుంచి మంచి అవకాశం మనం వాళ్ళకి కావాల్సిన రీతిలో మనం మలుచుకోగలుగుతూ ఉంటాం. తర్వాత ఏంటంటే చాలామంది ఇక్కడ పేరెంట్స్ ఏంటంటే మనం ఏం చేసిన పెద్దవాళ్ళము, మనం ఏదైనా చేయొచ్చు బికాజ్ వీఆర్ ఎల్డర్స్ అనే భావనలో ఉంటుంది. ఈవెన్ టీచర్స్ కూడా పేరెంట్స్కి తర్వాత టీచర్స్ని చిల్డ్రన్ దే అబ్జర్వ్ లైక్ ఎనీథింగ్. ఏ రకంగా ఏంటంటే ప్రతి మూమెంట్, ఎందుకంటే అందులోనే టీచర్ ట్రైనింగ్లో కూడా చెప్పడం జరుగుతుంది, యూ హ్యావ్ ఓన్లీ 2 ఐస్ బట్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఐస్ ఆర్ అబ్జర్వింగ్ యూ. అందువల్ల మన ఈవెన్ పేరెంట్స్ కూడా ఇది ఇక్కడ మనకి తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం మాట్లాడే విషయాలు కానీ, మనం చేసే చేష్టలు కానీ, మనం చేసే ఎనీథింగ్ ఖచ్చితంగా దాని మీద పిల్లల యొక్క అబ్జర్వేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతి విషయాన్ని కూడా మన చిన్నపిల్లలే వాళ్ళు అబ్జర్వ్ చేయట్లేదు అని మనం జస్ట్ నెగ్లెక్ట్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే చాలామంది చిన్న చిన్న ఫ్యామిలీస్ చిన్న 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 క్వార్టర్స్లో ఉంటారు. వాళ్ళు రకరకాల అంటే వాళ్ళ దైనందిక కార్యక్రమాలు ఏవైతే చేస్తూ ఉంటారో ద స్మాల్ చిల్డ్రన్ ఎస్పెషల్లీ దే విల్ అబ్జర్వ్ అండ్ దే విల్ ఫాలో. ఒకసారి ఇదే విధంగా ఏంటంటే ఒకసారి కౌన్సిలింగ్కి ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు ఐ ఆస్క్డ్ చిల్డ్రన్స్ ఎనీబడి కెన్ యాక్ట్ అని చెప్పి, అప్పుడు ఒక పాప దగ్గరికి వచ్చి నా దగ్గరికి వచ్చి సార్ ఐ విల్ యాక్ట్ అని చెప్పింది. ఏమా నువ్వు ఏ యాక్ట్ చేస్తావు అని అడిగితే సార్ ఐ విల్ యాక్ట్ జస్ట్ సి అని చెప్పేటోడికి ఇమ్మీడియట్గా నేను ఏం చేశానంటే, అంటే ఐ థాట్ దట్ క్రియేటివ్ ఐడియాస్ పిల్లల్లో ఏ విధంగా ఉన్నాయి అది నేను చెప్పడానికి ఇది ఎంకరేజ్ చేసేటప్పుడు ఆ పాప వచ్చి దెన్ షీ స్టార్టెడ్ యాక్టింగ్. షీ హ్యాస్ టేకెన్ హెర్ వాట్ వీ కాల్ వాటర్ బాటిల్. ఆ వాటర్ బాటిల్ తీసుకుని దాన్ని దగ్గరికి తీసుకుని ముందర స్టేజ్ దగ్గరికి వచ్చింది. అప్పుడు వచ్చి ఆ పాప ఏం చేసిందంటే వాటర్ బాటిల్ని ఒక సారా బాటిల్గా తీసుకుని అది తాగుతూ అని చెప్పి అది కింద పడిపోయింది. చాలా బాగా యాక్ట్ చేసిందమ్మా అని చెప్పి అందరు తప్పట్లు కొట్టారు. తర్వాత ఆ పాప వచ్చి నన్ను హక్ చేసుకుని విపరీతంగా ఏడవడం మొదలుపెట్టింది. ఏమో ఎందుకు ఏడుస్తున్నాను అడిగితే ఐ థాట్ సంథింగ్ హ్యాపెన్ టు హెర్. దెన్ ఇమ్మీడియట్లీ షీ స్టార్టెడ్ టెల్లింగ్ సి వెరీ నైస్లీ షీ యాక్టెడ్ వై యువర్ వీపింగ్ అని ఆ పిల్లల్ని క్వశ్చన్ చేసినప్పుడు ఆ అమ్మాయి చెప్పిన సమాధానానికి రియల్లీ ఐ కుడ్ నాట్ స్టాప్ మై వాట్ వీ కాల్ టీయర్స్. ఎందుకంటే నాతోటి పాటు అక్కడ ఉన్న టీచర్స్ అందరూ కూడా, ఆ తర్వాత అక్కడ వచ్చిన పేరెంట్స్ అందరూ కూడా కళ్ళం బట్టి నీళ్ళు పెట్టుకోవడం జరిగింది. ఆ పాప చెప్పింది సార్ హౌ నైస్లీ యాక్టెడ్ అని అడిగేటప్పటికి ఆ అమ్మాయి స్టార్టెడ్ వీపింగ్ అండ్ టెల్లింగ్ హెర్ స్టోరీ. ఇన్ ద హౌస్ హిజ్ ఫాదర్ ఈజ్ డైలీ హిజ్ డ్రింకింగ్ అండ్ కమింగ్ అండ్ బీటింగ్ హెర్ వైఫ్. ఆ అమ్మాయిని వాళ్ళ తల్లిని కొట్టడం అవన్నీ ఆ పాప చూస్తాను. జస్ట్ షీజ్ యూకేజీ గర్ల్. అందువల్ల ఆ అమ్మాయి చెప్పి తర్వాత ఏడ్చింది, సార్ మా మమ్మీ రోజు ఏడుస్తూ ఉంటుంది నైట్ టైము రోజును, మా నాన్న ఇలా తాగి ఇలాగే యాక్ట్ చేస్తాడని చెప్పేటోడికి ఇమ్మీడియట్లీ ఐ టోల్డ్ దట్ కరస్పాండెంట్ టు కాల్ హిజ్ పేరెంట్ అండ్ గివ్ హిమ్ గైడెన్స్ అని చెప్పడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే ఈ ఉదాహరణ ఇక్కడ పేరెంట్స్ అనుకుంటారు మనం ఏం చేసినా పిల్లలు అబ్జర్వ్ చేయట్లేదని చెప్పి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ హియర్ పిల్లల యొక్క అబ్జర్వేషన్స్ చాలా చాలా దారుణంగా ఉంటాయి. కాబట్టి వాడిని కరెక్ట్గా మనం చూడాలి. చూడకపోతే కనుక వాళ్ళు మనం చేసే యాక్టివిటీ కానీ మనం ఆలోచించే విధానం కానీ, చాలామంది పేరెంట్స్ చెప్తూ ఉంటారు లోపల ఇంట్లోనే ఉంటారు కానీ బయట ఎవరైనా వచ్చినప్పుడు చెప్తారు నీ ఇంట్లో లేనని చెప్పరా అని చెప్పి. సో దట్ ఈస్ ఎ వెరీ డేంజరస్ సిగ్నల్ టు ద చిల్డ్రన్ అండ్ వీఆర్ ఇన్కల్కేటింగ్ సచ్ టైప్ ఆఫ్ అన్ట్రూత్ఫుల్ యాక్టివిటీస్ టు ద చిల్డ్రన్. చాలామంది పేరెంట్స్ అంటే మీ టీచరు గురించి చెప్పని చెప్పి వాళ్ళలో ఉన్న మైనస్ పాయింట్స్ అన్నీ చూసి వాళ్ళు పేరెంట్స్ నవ్వుకుని ఇవన్నీ కూడా పిల్లలు ఇన్కార్పొరేట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద థింగ్స్ వీ షుడ్ అవాయిడ్. అవే బికాజ్ చిల్డ్రన్లో మనం టీచర్స్ గురువు కాబట్టి ఆ గురువునికి ఉండే గౌరవాన్ని, పేరెంట్స్కి ఉండే గౌరవాన్ని, పెద్దల పట్ల గౌరవాన్ని, ఇవన్నీ కూడా దీస్ థింగ్స్ డెఫినెట్లీ వీ హ్యావ్ టు కల్టివేట్ ఎమంగ్ ద చిల్డ్రన్. తర్వాత ఏంటంటే చాలామంది పేరెంట్స్ ఈ ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ అండ్ సెకండ్ క్లాసెస్లో వాళ్ళ పేరెంట్స్ చాలామంది మార్క్స్ గురించి చాలా వరీ అయిపోతుంటారు. దిస్ ఈజ్ నాట్ ద స్టేజ్ టు సీ ద మార్క్స్. హియర్ వీ హ్యావ్ టు కంపేర్ ఓన్లీ అవర్ చైల్డ్ హౌ హీ వాజ్ ఎస్టర్డే. నిన్న అతను ఆ బాబు ఎలా ఉన్నాడు, ఈరోజు ఎలా ఉన్నాడు, రేపు ఎలా ఉండబోతున్నాడు అంటే ఇక్కడ యూ షుడ్ నాట్ కంపేర్ విత్ అదర్ చైల్డ్. డిఫరెంట్ చిల్డ్రన్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ తర్వాత దేర్ స్పీడ్ ఉంటుందన్నమాట, వాళ్ళు యాక్టివ్నెస్ అది కూడా.
ఒకరికి ఒకరికి మనం షుడ్ నాట్ కంపేర్ అట్ ఆల్. ఎందుకంటే ఇక్కడ మార్కుల గురించి ఈ స్టేజ్లో మనం ఖచ్చితంగా వీ షుడ్ నాట్ సీ అబౌట్ ద మార్క్స్ అండ్ గ్రేడ్స్ ఎట్ దిస్ ఏజ్. హౌ దే ఆర్ లెర్నింగ్, వాట్ టైప్ ఆఫ్ థింగ్స్ దే ఆర్ లెర్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మాట. తర్వాత ఈ స్టేజ్లో ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ అండ్ సెకండ్ క్లాసెస్లో మనం అక్కడ పిల్లలు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే విల్ లెర్న్ ఫ్రమ్ సొసైటీ అండ్ దే విల్ లెర్న్ ఫ్రమ్ ఎన్విరాన్మెంట్. చుట్టుపక్కల ఉండే వాతావరణాల నుంచి కానీ చుట్టుపక్కల ఉన్న పరిసరాల నుంచి కానీ అబ్జర్వ్ చేసి నేర్చుకునే మెథడాలజీ చాలా 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 ఇంపార్టెంట్. బుకిష్ నాలెడ్జ్ కన్నా కూడా అక్కడ ఫస్ట్ స్కూల్కి వెళ్ళడం, స్కూల్లో అట్మాస్ఫియర్ని వాళ్ళు హ్యాబిట్యుయేట్ అయ్యి అక్కడి నుంచి వాళ్ళు పై క్లాసులకి ఏ విధంగా చదవాలి అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి తప్ప పేరెంట్స్ ఇక్కడ మార్కులు రావట్లేదు, మా పిల్లవాడు సరిగ్గా చదవట్లేదు, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద థింగ్స్ నాట్ ఎట్ ఆల్ బిగ్ పాయింట్స్ ఫర్ ద పేరెంట్స్. సో చాలామంది పేరెంట్స్ ఇక్కడ చాలా పొరపాటు చేస్తూ ఉంటారు. వెరీ రీసెంట్లీ ఐ గాట్ వన్ ఎల్కేజీ బాయ్ని తీసుకొచ్చి నా దగ్గర తీసుకురావడం పేరెంట్ జరిగింది. వీడు ఏమీ రాయట్లేదు సార్ అంటే ఎట్ దట్ ఏజ్ 3 years ఓల్డ్ పక్క వాళ్ళని తీసుకొచ్చి చూడండి ఈ బాబు ఏ విధంగా బాగా రాస్తున్నాడు అని చెప్పి పక్క బాబుది చూపెట్టడం జరిగింది బుక్. అంటే ఇక్కడ 2 things ఐ విష్ టు సేసి. హెరిడిటీ ఫ్యాక్టర్స్ కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఉంటాయి, కానీ ఏంటంటే దోజ్ ఫ్యాక్టర్స్ ఎట్ దట్ టైమ్ దే మే యాక్ట్. సపోజ్ ఒక ఇంజనీర్ కానీ పెద్ద ఆఫీసర్ కానీ పిల్లలు ఉంటే జనరల్గా దే విల్ హ్యావ్ మోర్ క్యాలిబర్ అండ్ మోర్ యాక్టివ్నెస్. సో వాళ్ళ పిల్లలు మేబీ లిటిల్ బిట్ మోర్ యాక్టివ్ దెన్ అదర్ చిల్డ్రన్. సో ఎట్ దట్ టైమ్ ఇట్ మే బీ the difference may be there, but after some time definitely all the children they will show equal or at least some competitive level వాళ్ళ నాలెడ్జ్ని చూపెట్టడానికి అవకాశం ఉందన్నమాట. కాబట్టి మనం షుడ్ బి వెరీ కేర్ఫుల్. అందువల్ల ఇక్కడ కిండర్ గార్డెన్ సిస్టమ్ అనేది మనందరికీ చాలామంది పేరెంట్స్ తెలుసు. ఇది ఫ్రెడరిచ్ ఫ్రాయిబెల్ అనే ఆయన 1837లో ఇది జర్మన్లో ఒక స్కూల్ని సో బ్లాంకెన్ బై అనే ఊళ్ళో దీన్ని స్థాపించడం జరిగింది, బ్లాంకెన్బర్గ్లో. అక్కడ ది కిండర్ గార్డెన్ అనేది ఇది జర్మన్ వర్డ్. అక్కడ కిండర్ అంటే మామూలుగా ఒక చిల్డ్రన్, గార్డెన్ అంటే గార్డెన్. ఇక్కడ ఈ స్కూలు పద్ధతి అంత డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఫ్రెడరిచ్ ఫ్రాయిబెల్ ఈ స్కూల్ని స్థాపించిన కారణం ఏంటంటే హీ బిలీవ్స్ ద చిల్డ్రన్ ఆర్ కిండర్ అంటే చిల్డ్రన్, అవి ఒక గార్డెన్లో ఒక మొక్కతోటి అయినా పోల్చడం జరిగింది. అంటే మొక్క ఏ విధంగా టెండర్గా ఉంటుందో అదేవిధంగా ఇక్కడ పిల్లలు కూడా టెండర్గా ఉంటారు. ఇక్కడ టీచర్ అనేవాడు ఒక గార్డెనర్తో ఆయన పోల్చడం జరిగింది. ఇక్కడ ఏంటంటే గార్డెన్లో రకరకాల పువ్వులు, రకరకాల చెట్లు అన్నీ కలిపి ఏ విధంగా ఆ గార్డెన్కి శోభ తెస్తాయో అదేవిధంగా ఇక్కడ చిన్న చిన్న పిల్లలు దే ఆర్ లైక్ ఎ స్మాల్ ప్లాంట్స్. వాళ్ళు కూడా రకరకాల వాళ్ళ నవ్వులు, హావభావాలు అవన్నీ కూడా గార్డెన్కి ఏ విధంగా మొక్కలు అందాన్ని తీసుకొస్తాయి అదేవిధంగా ఈ పిల్లలు కూడా వాళ్ళు ఆ స్కూల్కి అందాన్ని తీసుకొస్తారు. ప్లస్ ఏంటంటే అక్కడ కూడా ఏంటంటే దే షుడ్ లెర్న్ ఎవ్రీథింగ్ జస్ట్ ప్లేవే మెథడ్. అందుకని ఆ ప్లేవే మెథడ్లో అక్కడ వాళ్ళు చదవాలి అని చెప్పి అక్కడ ఈయన కిండర్ గార్డెన్ని ఆ సిస్టమ్ తీసుకొచ్చారన్నమాట. ఇట్ బికమ్ వెరీ ఫేమస్. ఇది విధంగా మాంటెసరీ సిస్టమ్. ఇవన్నీ కూడా ఎవ్రీ పేరెంట్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద చైల్డ్స్ ఎడ్యుకేషన్ దే షుడ్ స్టడీ ఆల్ ది సిస్టమ్స్. ఎందుకంటే అవి ఓల్డ్ ఫేమస్ సిస్టమ్స్. కాబట్టి ఎడ్యుకేటెడ్ పేరెంట్సే కాబట్టి ఎవ్రీథింగ్ అవైలబుల్ ఇన్ ద నెట్. సో దట్ ఈస్ మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ పేరెంట్స్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఫస్ట్ సైకాలజీ ఆఫ్ ద స్మాల్ చిల్డ్రన్ ఇది ఒక మీరు అవగాహన చేసుకోవాలి. నెంబర్ 2 ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్స్ లైక్ అవర్ కిండర్ గార్డెన్, మాంటెసరీ, మెనీ డిఫరెంట్ సిస్టమ్స్ నౌ దర్ అవైలబుల్ ఇన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్స్. సో ఆల్ ది సిస్టమ్స్ స్టడీ చేసి మీ పిల్లలకి వీటి నుంచి వాళ్ళ యొక్క క్యాలిబర్ని బట్టి మీరు ఏ విధంగా ఇవ్వాలనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే యూ షుడ్ నాట్ ఇంపోజ్ వాట్ ఎవర్ యూ వాంట్. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మీ వాళ్ళ మీద మీ యొక్క అభిప్రాయాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో రుద్దకూడదు మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఎవ్రీబడి విల్ హ్యావ్ దేర్ ఓన్ టాలెంట్స్ అండ్ దే హ్యావ్ దేర్ ఓన్ టేస్ట్. తర్వాత చాలామంది పేరెంట్స్ ఏంటంటే ఫుడ్ పెట్టేటప్పుడు కూడా వాళ్ళకి ఇష్టమైన ఫుడ్డే పిల్లలకి పెడుతూ ఉంటారు. జనరల్గా పిల్లలు దే మే నాట్ లైక్. సో యూ మే లైక్ ఏ స్వీట్ బట్ యువర్ చైల్డ్ మే లైక్ ఏ హాట్.
So most of the parents, they will complain and they will bring to us and they will, sir, whatever tasty food I am preparing is not eating, my child is not eating, I am very much panic, like that they will say. So here very simple thing, మీకు కూడా మీకు పేరెంట్గా సపోజ్ మీకు ఇష్టమైంది మీరు తినగలరా? సో యూ కెనాట్ ఈట్. ఇన్ ద సేమ్ చిల్డ్రన్ ఆల్సో, వాళ్ళకి ఏమి ఇష్టం జస్ట్ యూ ఆస్క్ దెమ్. సి, మీరు వాళ్ళకి ఏం కావాలో ఒకసారి అడగండి. అడిగిన తర్వాత అది ఇష్టం మంచిదా కాదా అని చెప్పి మీరు జడ్జ్ చేసి, మంచిదైతే తినచ్చమ్మా అని చెప్పి, మంచిది కాకపోతే తింటే దీనివల్ల ఈ రకమైన ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి యూ కెన్ ఎక్స్ప్లెయిన్ అండ్ యూ కెన్ టెల్ దెమ్, యూ కెన్ కన్విన్స్ దెమ్ అండ్ యూ కెన్ గివ్ సచ్ టైప్ ఆఫ్ ఫుడ్ టు దెమ్. అండ్ నాట్ ఓన్లీ దట్, హ్యాబిట్స్ కూడా చక్కగా ఏంటంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నట్టుగా చక్కగా ఏంటంటే ఒక బ్యాగు ఒకటి తయారు చేసి, అరలతో ఉన్న బ్యాగ్ని తయారు చేసి దాంట్లోనే వాళ్ళ ఒక ఫస్ట్ అవర్లో ఒక పెన్సిల్స్, తర్వాత ఈ పెన్లు అవి వేయడం, 2వ అవర్లో వాళ్ళకి తగ్గట్టుగా సాక్స్లు అవి వేయడం, అంటే ఏంటంటే ఒక స్టెప్స్ వైజ్ ఒక బ్యాగ్ని తయారు చేసి దాంట్లో పిల్లలన్నీ కూడా మీ మీద ఎక్కువ ఆధారపడకుండా వెళ్ళేటప్పుడు మనం వీ కెన్ మానిటర్. ఆ స్కూల్కి తీసుకెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా వీ హ్యావ్ టు థింక్ ప్రాపర్లీ. తర్వాత ఏంటంటే అబౌట్ అవర్ ఫ్యామిలీ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఆన్ ద బిహేవియర్ ఆఫ్ ద స్టూడెంట్. కాబట్టి ఇక్కడ మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని తీసుకోవడం, లేదంటే వాళ్ళ మీరు ఇన్సల్ట్ చేయడం, ఇవన్నీ కూడా పిల్లలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఆల్ ది థింగ్స్ యూ షుడ్ కల్టివేట్ టు దెమ్. వాళ్ళు మీ ఇంట్లో పెద్దవాళ్ళు అనుకోండి, వాళ్ళని సరిగ్గా వాళ్ళని మీరు చూస్తే అవన్నీ అబ్జర్వ్ చేసి వాళ్ళు మిమ్మల్ని చూస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఇటువంటివి కూడా రాంగ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం, తర్వాత ఇందాక చెప్పాను కదా నేను, ఇంట్లో ఉండి లేనని చెప్పించడం, లేదంటే కొన్ని అబద్ధాలు బయట వాళ్ళకి చెప్పించడం వాళ్ళ చేత, తర్వాత మీరు తిడుతూ ఉంటే పిల్లలు కూడా ఎవ్రీథింగ్ దే విల్ అబ్జర్వ్. సో యూ షుడ్ బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ ఆల్ ది థింగ్స్. అండ్ అనదర్ థింగ్ వాట్ ఐ విష్ టు సే ఇది అట్ దిస్ స్టేజ్, the LKG, UKG, ఫస్ట్ అండ్ సెకండ్ క్లాసెస్లో మోస్ట్ ఆఫ్ ద టీచింగ్ షుడ్ హ్యాపెన్ ఓన్లీ ప్లేవే మెథడ్. ఇక్కడ రకరకాల సబ్జెక్ట్స్ మనం ఏ విధంగా చెప్పొచ్చు అనేది ఇక్కడ కూడా ఐ వాంట్ టు డిస్కస్. సపోజ్ ఇఫ్ ఇట్ ఈజ్ ఎ లాంగ్వేజ్లో మనం ఏం చేయాలంటే, సపోజ్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. నేను ఒకసారి ఇక్కడ జర్మనీ తర్వాత అమెరికా వెళ్ళినప్పుడు, అమెరికాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. అక్కడ ఒక హౌస్లోకి వెళ్ళినప్పుడు అక్కడ గోడల మీద కూడా దే హ్యావ్ పేస్టెడ్ వాట్ యూ కాల్ సమ్ స్టిక్కర్స్, అంటే ఫ్లోరింగ్ మీద కూడా వాళ్ళు మన ఈ హవాయి చెప్పులు ఉంటాయి కదా, అటువంటి ప్యాడ్స్ మీద ఆల్ఫాబెట్స్ ఏబిసిడీలు 1, 2, 3 అవన్నీ కూడా అక్కడ వేసి ఆ ఫ్లోరింగ్ కూడా దాని మీద తయారు చేయడం అనేది. అంతేకాకుండా వాళ్ళు పడుకునే కాట్ మీద కూడా ఎవ్రీథింగ్ దే ఆర్ టేకింగ్ కేర్ దట్ ఎవ్రీవేర్ వేర్ ఎవర్ దట్ బాయ్ ఆర్ గర్ల్ దే సీ, ఎవ్రీవేర్ దే ఆర్ సీయింగ్ ఓన్లీ దట్ ఎడ్యుకేషనల్ రిలేటెడ్ థింగ్స్ ఓన్లీ. కాబట్టి ఇక్కడ అంత కేర్ వాళ్ళు తీసుకుంటున్నారు అనమాట. అదేవిధంగా మన పేరెంట్స్, మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ దే విల్ నాట్ బాదర్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. అక్కడ పిల్లలకి ఏంటంటే మోర్ అండ్ మోర్ అబ్జర్వేషన్ ఉంటుంది. తర్వాత అందుకు ఏంటంటే పిల్లలు ఏబిసిడీస్ అన్నీ చిన్న చిన్న మనకున్న ఒక అగ్గిపెట్టి మీద కానీ, ఖాళీ అయిన అగ్గిపెట్టెలు, లేదంటే సమ్ అదర్ బాక్సెస్ మీద కానీ ఇవన్నీ ఏబిసిడి అని రాసి వాటిలన్నింటినీ కూడా ఒక లైన్లో పెట్టమని, ఒక వాల్ పోస్టర్ మనం ఒక చాట గోడ మీద అంటించి దాని ప్రకారం అన్నీ కూడా ఒక వాల్ పెట్టమన్నాం. మనకి అందరికీ సెల్ ఫోన్స్ ఉంటాయి. ఆ సెల్ ఫోన్స్లో మనం చదివి ఏబిసిడి అని చెప్పి పిల్లల చేత కూడా చదివించి వాళ్ళ వాయిస్ని వాళ్ళకి వినిపిస్తే దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ. తర్వాత ఈజీగా కూడా వాళ్ళకి నేర్చుకోవడం కూడా జరుగుతుంది. తర్వాత మెమరీని బాగా ఎక్కువ కాలం పాటు వాళ్ళలో రిటైన్ చేయడానికి, మెమరీ పవర్ పెంచడానికి మనం చిన్న చిన్న రైమ్స్ చదవడం, తర్వాత శ్లోకాలు చదివించడం, ఇవన్నీ కూడా చాలా నౌడేస్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దే ఆర్ కంప్లీట్లీ ఫర్గెటింగ్ శ్లోకాస్ అండ్ అదర్ థింగ్. దే ఆర్ గోయింగ్ బిహైండ్ దట్ రైమ్స్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ అదర్ థింగ్స్. బట్ హియర్ శ్లోకాస్ మనకి మన సొసైటీలో ఉన్న భగవద్గీత కానీ, తర్వాత ఈ ఖురాన్ కానీ, తర్వాత డిఫరెంట్ తర్వాత ఈ క్రిస్టియన్ గ్రంథాలు కానీ, వీటిలన్నింటిలో ఉన్నవి మనం తీసుకుని వాటిని శ్లోకాస్ కనుక పిల్లల చేత బడ్డీ పట్టిస్తే దానివల్ల అంటే మెమరీ పవర్ పెరగడానికి చాలా అవకాశం ఉంది. తర్వాత ఏంటంటే పోయమ్స్ అవి వాళ్ళ చేత చదివించడం, తర్వాత రిథమిక్ వాళ్ళ చేత పాడించడం, తర్వాత కంప్యూటర్లో రకరకాల ప్రోగ్రామ్స్, లాట్ ఆఫ్ థింగ్స్ నౌ దే ఆర్ అవైలబుల్. అవన్నీ కూడా వాళ్ళ చేత కంటతో పట్టి చదివిస్తే ఈ రకంగా లాంగ్వేజ్ డెవలప్మెంట్ చాలా బ్రహ్మాండంగా మనం చేయగలుగుతాం. అదే విధంగా సపోజ్ ఇఫ్ యూ రైట్ క్యాట్, CAT క్యాట్, ఆ క్యాట్ని మనం చెప్పి ఆ అక్షరాలని ఒక ఆల్ 26 ఆల్ఫాబెట్స్ 3-4 సెట్లు పెట్టి ఆ CAT క్యాట్కి సంబంధించి బయటికి తీయమన్నాం అనుకోండి, అప్పుడు C అనేది ఎక్కడ ఉంది, A అనేది ఎక్కడ ఉంది, T అనేది అంటే ప్రీవియం మెథడ్లో. దీనికి ఎక్కువ మదర్ అండ్ ఫాదర్ దే హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్. వాళ్ళ కనుక రకరకాలుగా వాళ్ళ పిల్లల్ని ఒక స్టేజ్ వచ్చిన తర్వాత
మన క్యాలెండర్, పాత క్యాలెండర్ ఉన్నాయి, దాని మీద కూడా అంకెలు ఉంటాయి, అక్షరాలు ఉంటాయి, అవన్నీ కూడా కట్ చేసి చిన్న చిన్న బాక్సుల మీద అంటించి అవన్నీ కూడా క్యాట్ కానీ డాగ్ అని చిన్న చిన్న వర్డ్స్, ఒక డాగ్ నుంచి పెట్టి వాట్ ఇస్ దట్ వీ లాస్ట్ డాగ్ అని చెప్తారు. ఆ డిఓజీ మనకి ఇచ్చిన లెటర్స్లో అవన్నీ కలిపి ఒక చోట పెట్టమన్నాం. లేకపోతే ప్లేవే మెథడ్లో కనుక చిన్నపిల్లలకు కనుక మనం టీచ్ చేస్తే 100% దే విల్ డెవలప్ దేర్ స్కిల్స్ అండ్ దే విల్ షో ఇంట్రెస్ట్ ఆల్సో. తర్వాత మనకి మ్యాథమెటిక్స్ ఉంది. మ్యాథమెటిక్స్ కూడా చాలామంది చెప్తారు, 1 2 3 4 ఇవన్నీ కూడా నెంబర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక చార్ట్ మీద వేసి వాళ్ళని పిలిపించడం. తర్వాత మన సపోజ్ ఇడ్లీ మనం రోజు సర్వ్ చేస్తాం పిల్లలకి టిఫిన్, హౌ మెనీ ఇడ్లీస్ నేను పెట్టానమ్మా 2 1 2, ఇంకొకటి ఇడ్లీ మెంట్ ఇప్పుడు నేను ఎవరివేర్ వాట్ ఎవర్ యాక్టివిటీ వీఆర్ డూయింగ్ ఇన్ అవర్ హౌస్, ఎవ్రీథింగ్ యూ కెన్ కన్వర్ట్ ఇన్ టు టీచింగ్. ఈ రకంగా ఏంటంటే వాటర్ ఉంది, వాటర్ టంబ్లర్లో పోసాము, ఎంత ఉంది, హాఫ్ ఉంది, హాఫ్ ఉందా అబోవ్ హాఫ్ ఉందా, వీ వాంట్ టు ఫీల్ ఇట్ ఫుల్, దెన్ వాట్ ఐ షుడ్ డూ. అంటే ప్రతిదీ కూడా మ్యాథమెటిక్స్, ప్రతిదీ సైన్స్ మన ఇంట్లో చేసేది అన్నీ ఎవ్రీథింగ్. సో ప్లేట్స్ షేప్స్ మనం వాళ్ళకి అప్పచెప్పేది స్క్వేర్ కానీ తర్వాత రౌండ్ కానీ ఇవన్నీ కూడా షేప్స్ మనం అంటే సర్వ్ చేసే ఫుడ్ ద్వారా మనం మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ వెరీ ఈజీలీ వీ కెన్ టెల్ టు దెమ్. సపోజ్ ఒక ప్లేట్ రౌండ్ ప్లేట్ ఉంది, ఇట్ ఈస్ షేప్ ఈజ్ రౌండ్, అదే కానీ స్క్వేర్ ఫీట్ ఉంది, లేదంటే ఒక స్క్వేర్ షేప్లో ఉన్న ఒక ప్లేట్ ఉండొచ్చు, రెక్టాంగిల్ టైప్లో ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ పిల్లలకు చూపెట్టి అవన్నీ 4 చూపెట్టి దీస్ ఆర్ డిఫరెంట్ షేప్స్. ఆ విధంగా ట్రయాంగిల్. ఈ విధంగా ఏంటంటే మనం పిల్లలకి మన ఇంట్లో ఉన్న వస్తువులను కానీ డిఫరెంట్ థింగ్స్ కానీ మనం చూపెడుతూ వాటి నుంచి మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్స్ వెరీ ఈజీలీ వీ కెన్ టీచ్ దమ్. కాబట్టి ఇక్కడ పిల్లలు పేరెంట్స్ కూడా వాట్ ఎవర్ థింగ్స్ వీఆర్ యూజింగ్ ఇన్ అవర్ హౌస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎన్ ఏ గుడ్ ఎయిడ్ ఫర్ దెమ్. కాబట్టి ఇవన్నీ కూడా మనం చెప్పాలి. తర్వాత ఏంటంటే మ్యాథమెటిక్స్లో కానీ సైన్స్లో కానీ మనం లాట్ ఆఫ్ థింగ్స్ వీ కెన్ టీచ్ త్రూ వాట్ ఎవర్. సపోజ్ ఫ్రూట్ ఉంది, బాల్ షేప్లో ఉంటుంది, రౌండ్ షేప్, అదే కనుక మనం డిస్క్రిమినేట్ ఆర్ వీ కెన్ ఆస్క్ దెమ్ టు బ్రింగ్ ఇన్ వన్ వాట్ వీ కాల్ ఒక వైపు కానీ సపోజ్ ఒక ఫ్రూట్ పెట్టాము, ఒక వెజిటబుల్ పెట్టాము, ఒక లీఫీ వెజిటబుల్ పెట్టాము, సెగ్రిగేట్ దెమ్. వాటిని సెగ్రిగేట్ చేసి వాటిని డిఫరెంట్ గ్రూపుల్లో పెట్టమనొచ్చు. ఒకటి మనం 2 ఫ్రూట్స్ ఉన్నాయనుకోండి, ఒక బనానా ఒక యాపిల్, దే ఆర్ అండర్ ద ఫ్రూట్ కేటగిరీ. అలాగే ఏంటంటే పిల్లలతోటి వాళ్ళతోటి ఇంటిమసీ పెంచుకొని వాళ్ళతో లవ్ అండ్ ఎఫెక్షన్ షేర్ చేస్తూ మనం కనుక ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ వీ కెన్ టీచ్ దెమ్ హౌ టు సెగ్రిగేట్ ద థింగ్స్, how to discriminate, how to differentiate, how to group them, all the things very easily we can teach them. But the only thing is we require sizes. Suppose 2 fruits we can give, which is bigger one, big fruit, small fruit, okay, otherwise longer and shorter, tall and short. See, everything we can give 2 spoons, which is a longer one, which is smarter, which is having high weight, which is less weight. See, all these things they will teach up to first and second classes, all these concepts. సో ఎల్కేజీ స్టూడెంట్ కానీ యూకేజీ స్టూడెంట్ కానీ ఫస్ట్ అండ్ సెకండ్ పిల్లల్ని మన దగ్గర కూర్చోబెట్టుకొని 2-3 చెంచాలు ఇచ్చి యూ కెన్ టెల్ దమ్ ఐ వాంట్ వన్ బిగ్గర్ వన్, ప్లీజ్ కెన్ యూ ప్రొవైడ్ మీ. So definitely happily when. And another thing, my dear friends, parents, I wish to say everywhere at this stage of teaching and at this stage of education, children they require encouragement, and whatever they say good things, you say good and you appreciate them, and whatever they say wrong, whatever they do wrong, simply in a different way you convince them this is wrong, why it is wrong, you tell them. So like this, everything mother and father plays a very important role in our education system. And here teacher also should play very important, because unfortunately I told you that most of the teachers at this level of education, they are not trained, they are not well trained. So that is why these problems are coming. And another thing, social sciences, very important social sciences, there also in first and second classes and even LKG, they will have about their family or about their surroundings, all the things, lessons are there. In your house also you can ask them what are your family members, what is my name, father name, what is your mother name, and brother or sisters are there, your grandfather, where he is staying, what he is doing. See, all the things, a very simple way you can ask them to note down. See, where are you living? So in a big house, what type of house it is, you can show them, you can take them to outside and you can
show them different types of houses, a thatched house or a bungalow and multi-storied building. See, all these things by observation, the children will learn. So that is why, my dear parents, every moment of their childhood you can convert into education. So that is why, my dear parents, most of the parents simply they are not having a time enough time to concentrate on their children, and simply they will blame the school or teacher or their wife or their spouse, simply because of you he has become like this. No, nothing. So suppose if you go and see, suppose projects, also small projects, when I have gone to Germany, America and other countries, there I observed the teachers will give very small projects. Suppose they will a small boy, they will keep the seeds in the what do you call mud. He will observe daily 1 week how the plant is coming. Every day he will take a small scale. With the help of their paint they will measure and they will submit the project, and they will take the photographs also, small children, with the help of their parent, and they will make a small project. See, they are very simple thing. And LKG, UKG, first and second class children, they are doing such type of projects. And another project what I observed, the ants, when we keep something sugar or something on the floor, those ants they will grow in a, what we call in a systematic way. How they are going, how many ants are crossing in one particular time, that is a project. See, very nicely they have done. And another thing, signaling systems in trains. So they will take parents, that is the responsibility of parent. What type of signals are there? What type of a signal if they keep, the train will move. See, all this once if they practically, if they observe, automatically everything they will learn it. The same way, my dear friends, here another thing I wish to say about our currency, and how many types of coins are there, and how many types of birds are there, what type of animals are there, pet animals, everything. That is only science and social studies. So they can observe in the presence of you, and just you ask them. You can impose the questions. What type of animals you observed? They will list out. Then you ask them, segregate which animal is this type of birds, which time is four-legged animals. Like that, ask them, discriminate. Okay, and group them. See, once let them collect. Afterwards, you can simply get. Now I want to see the groups. How many groups you can see? Like that, you can teach them reasoning. You can teach. See, in my books, I have written a series of general knowledge. So in that also I have implemented for first class reasoning and run with GK series. They become very popular. In that also I introduced for first class people reasoning, all these things very easily they are doing. Map pointing, all these things. So my dear friends, that is why I have to read the calendar. So how many days will be there? So all these things, first and second class children. So that is why, my dear friends, I wish to say the projects you give such a way that the children should jump into the project and they should complete, and they should ask you, see, Papa, I completed this one, is it good? Suppose if they do nicely, you tell them very good. If not, any problem is there, you tell them, see, like that if you do, it will be very nice. Now you have done very nicely. If you do like this, it will be still better. Like that, if you give suggestion, they will do with joy and happiness. Instead of that, what is this project like that? If you show angry, my dear friends, they will not listen your words. That is why love. Without you, who will understand those children? That is why, my dear friends, you are the parents, you are the teacher. Teacher and parents plays a very important role in the child's education. And about the teacher's words are dictum for the students. Suppose if you say a table has only three legs, the children will believe. Even if the parents, if they say it has four legs, they will not believe, because whatever teacher they say, definitely they will accept it. They say that my teacher told like that. So that is why, my dear teachers, you can do miracles with the children. So whatever you say, once I told the children, you go and help your mummy, and every day whatever you are doing, tomorrow I want to hear from you. So the people, they have gone there, they started sweeping their houses, and they want to immediately after taking the food, they are taking in that plate and throwing in the what we call keeping in the what we call wash basin. See, like these small things, the parents, they surprise how you inculcated sir like that. See, that is a teacher words will be a dictum for the students. That is my dear teachers and even parents. So
if you want to make your child a genius one, and if you want to make your child a very good citizen on childhood, especially LKG, UKG, first and second class, they are the foundation for their education. That is why if you make a good and strong foundation, my dear parents, definitely based on that foundation, you can build a very big building, and definitely you can make your child a good citizen. That is why, my dear parents and my dear teachers, you work together. And here, teacher, parents, and school plays the three members, and society, these four members of this education system plays a very very important role to make your child an all-rounder, and not only that, to make a very good citizen. And not only that, you give lot of freedom to your children at this age, and let them play, and let them mingle with the other peer groups, and from peer groups they learn a lot of things, my dear parents. See, some children, they will have inferiority complex, they will not mingle with other students. Suppose if you take such type of students and just you live in the parks or some places where the children are playing, within 2 or 3 days they will change their behavior. This shows that children, they like to be with their peer groups, and peer groups and the same type of aged groups plays a very important role in the education system. So my dear friends, you observe, because you are very intelligent parents nowadays, and they are highly educated, and my suggestion is, spare some time on your child, spare at least some time, and love them, and spare some time, and don't simply think I am paying money so everything they will look after. They may look after, but not 100%. It is your responsibility to make them all right. That is why, my dear parents, I hope whatever tips I have given, whatever I expressed through this video, I hope it will be useful to you, and to make your child all right, to make your child all rounder. These tips and my experience definitely help you. I hope you will appreciate our efforts, and I hope in the next episode I will discuss some more points about the next stage of our schooling. So up to that time, bye. And I am Dr. Ramalingeshwara Rao, Department of Space, ISRO, Shore Center, Sriharikota. I am working in Space Center School, and 35 years service I completed, and I am the TV and radio artist, and to nearly 6 countries: America, Germany, Singapore, Malaysia, Thailand, and received many national and international awards. So just to, I want to share my views to give guidance and counseling to the parents. And I am the personality development trainer. I have given many of my programs to many engineering colleges and different schools. I hope definitely you will you will take the tips of mine to make your child a good citizen. Thank you very much, and please subscribe my channel, Antariksha Arts Academy's YouTube channel. Namaste.